టెక్నాలజీ రంగంలో గత కొద్ది కాలంగా కొనసాగుతున్న ఉద్యోగాల కోత ప్రకంపనలు 2025లో తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు చేపడుతున్న ఈ భారీ తొలగింపులో యావత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా భారతదేశంలోని ఐటీ రంగంపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్పై బిలియన్ల కొద్ది డాలర్ల పెట్టుబడులు పెడుతున్న దిగ్గజ సంస్థలు, మరోవైపు వేలాది మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతుండడం టెక్ పరిశ్రమలో కొత్త సవాళ్లకు తెరతీసింది. లేఆఫ్స్ FYI వెబ్సైట్ అందించిన తాజా డేటా ప్రకారం 2025 సంవత్సరంలో ఇప్పటి వరకు 218 కంపెనీలు 1,12,700 మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి. ఇది కేవలం సంఖ్య కాదు, టెక్ రంగం మౌలికంగా మారుతోందనడానికి ఒక స్పష్టమైన సంకేతం. ప్రధానంగా వృద్ధి మందగించటం, ఆర్థిక అనిశ్చితి, అన్నిటికీ మించి AI ఆధారిత ఆటోమేషన్ వైపు కంపెనీలు వేగంగా మళ్లుతుండడమే ఈ భారీ తొలగింపులకు ప్రధాన కారణాలు. కరోనా మహమ్మారి సమయంలో భారీగా ఉద్యోగులను నియమించుకున్న కంపెనీలు ఇప్పుడు మార్కెట్ డిమాండ్ తగ్గడంతో పునర్వ్యవస్థీకరణ పేరుతో అదనపు భారాన్ని తగ్గించుకుంటున్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద, అత్యంత విలువైన కంపెనీలు కూడా ఈ కోతలకు దూరంగా లేవు. మైక్రోసాఫ్ట్ AI క్లౌడ్ సేవలపై దృష్టి పెడుతూ 9,000 మందిని తొలగించింది. సేల్స్ ఫోర్స్ కస్టమర్ సేవలను AI ఆటోమేట్ చేస్తుండటంతో 4,000 మంది ఉద్యోగులను తగ్గించింది. యాక్సెంచర్, సిస్కో, ఒరాకిల్ వంటి సంస్థలు కూడా AIని తమ వ్యాపార నమూనాలలో కేంద్రంగా చేసుకుని ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా వేలాది మందిని తొలగించాయి. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన చరిత్రలోనే అత్యంత పెద్ద కోతకు సిద్ధమైంది. ఆపరేషన్స్, HR, డివైజెస్, AWS వంటి కీలక విభాగాల్లోని కార్పొరేట్ ఉద్యోగులతో సహా మొత్తం 30,000 మందిని తొలగిస్తోంది. కంపెనీని ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్లా నడపాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, AIపై భారీగా పెట్టుబడులు పెడుతున్నామని తెలిపింది. ప్రముఖ చిప్ మేకర్ ఇంటెల్ ఏకంగా తన మొత్తం సిబ్బందిలో 22%, సుమారు 24,000 మందిని తగ్గించుకోనుంది. పీసీలకు డిమాండ్ తగ్గడం, AMD, NVIDIA వంటి పోటీదారుల నుంచి పెరిగిన ఒత్తిడి కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. భారత ఐటీ దిగ్గజం TCS సైతం అత్యంత భారీ ఉద్యోగాల కోతను ప్రకటించింది. సెప్టెంబర్ 2025తో ముగిసిన త్రైమాసికంలో 19,755 మందిని తొలగించింది. AI ఆధారిత ఆటోమేషన్పై దృష్టి సారించడంతో ఎక్కువ మందిని కలిగి ఉన్న మధ్యస్థాయి, ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో కోతలు తప్పలేదని వివరించింది. 2022 తర్వాత TCS ఉద్యోగుల సంఖ్య 6 లక్షల దిగువకు చేరడం ఇదే మొదటిసారి. టెక్ రంగం AI వైపు మళ్లుతున్న వేగం ఉద్యోగులకు కొత్త సవాల్గా మారింది. రాబోయే కాలంలో AI టూల్స్ చేయగలిగే సాంప్రదాయ, పునరావృత పనులను చేసే ఉద్యోగాలకు గండం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని అర్థం టెక్ రంగం అంతరించిపోవడం కాదు, కానీ ఉద్యోగులు తమ నైపుణ్యాలను AI కేంద్రంగా పునఃశిక్షణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. AI టూల్స్ను ఉపయోగించగలిగే, క్లిష్టమైన సమస్యలను పరిష్కరించగలిగే, సృజనాత్మకత కలిగిన నైపుణ్యాలకు డిమాండ్ పెరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.